హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. వచ్చే లోక్సభ ఎన్నికలు మామూలు కదని చెప్పొచ్చు. హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్న మోడీ మరోసారి వస్తే 1000 ఏళ్ళు గుర్తుండేలా పాలన అంటూ ప్రకటనలు. ఇటు చూస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి కట్టి పోరాటం, మధ్యలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలతో సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపవరది అనే సందేహాన్ని మొన్నటి ఇండియా టుడే సర్వే సమాధానం చెప్పిందని చెప్పొచ్చు. దక్షిణాదిలో తెలంగాణలోనే దమ్ము. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మరోసారి స్పష్టమైన మెజారిటీతో అధికారం సాధిస్తుందని ఇండియా టుడే తేల్చి చెప్పింది. కాగా ఇదే సమయంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పేసింది. అయితే ఉత్తరాదిలో బీజేపీ ఎలాగూ గట్టి పట్టున్న పార్టీనే. మరి దక్షిణాది పరిస్థితి ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ సర్వేని బట్టి చూస్తే మాత్రం కర్ణాటకలోనే కాస్త ఆశాభావంగా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్కి మాత్రం తెలంగాణనే ఆశగా మిగిలింది. ఎందుకంటే సర్వే ప్రకారం దక్షిణాదిన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కు 2 అంకెల సంఖ్యలో సీట్లు రానున్నాయి. ఇక్కడ 10 సీట్లను హస్తం పార్టీ గెలవనుంది. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ దాదాపు లేదనే చెప్పొచ్చు. ఇండియా కూటమిలో భాగమైన తమిళనాడులో డిఎంకే పెత్తనం, కేరళలో లెఫ్ట్ ఆధిపత్యం. అక్కడ అసలు రాహుల్ గాంధీ సీటుకే లేదంటున్నారు వామపక్షాలు. అయితే కర్ణాటకలో మొన్ననే అధికారంలో వచ్చినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం పెద్దగా లేని తెలుస్తుంది. అక్కడ బీజేపీ 20కి పైగా సీట్లు వస్తుంటే కాంగ్రెస్ కేవలం 4తో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 10 సీట్లు నెగ్గనుందడం తెలియటం హైలైట్గా చెప్పొచ్చు. కానీ దీనికి ముందు ఏబీపీ సీ ఓటర్ సర్వే కూడా తెలంగాణలో కాంగ్రెస్కు 9 నుంచి 11 సీట్లు వస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు ఈ స్థాయిలో సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవటం హైలైట్. అంటే రేవంత్ సారథ్యంలో తెలంగాణనే కాంగ్రెస్కు ఆశ శ్వాస అని చెప్పొచ్చు.